కౌటం జాతర ఫుల్ వీడియో చూడటానికైతే మీరు ఇక్కడికొచ్చారని నాకు తెలుసు. మీకు షార్ట్ వీడియో నచ్చితేనే కదా ఇక్కడ దాకా వచ్చారు. ఇకైతే మనం ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. కౌటం జాతర అయితే ఇంత బాగా జరుగుతదని నేను కూడా ఊహించలేదు. మా చుట్టాలు పిలిచారని చెప్పి కౌటం జాతరకైతే మేము బయలుదేరిపోయాము. నేను మొన్న స్పెట్స్ కొనుక్కున్నానని చెప్పి మా వోడు నాకు కూడా స్పెట్స్ కావాలని ఏడిస్తే ఇక దారిలో అయితే ఎళ్ళే దారిలో స్పెట్స్ కోసం అయితే ఆగిపోయాం. బుడ్డోడు ఒక 10, 15 గ్లాసులైతే చూసుకొని లాస్ట్‌కి అయితే ఆ రెడ్ కలర్‌ది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదైతే ఆడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంట. ఇంక ఇది పెట్టుకొని రోజంతా అయితే తెగ తిరిగేసాడు. చిన్న వస్తువు కొంటేనే ఎంత ఆనందం వచ్చేసిందో. ఈ జాతరలో రోజంతా పెట్టుకొని అయితే తిరిగాడు. ఇంటికొచ్చేసరికి అయితే లేదు. ఆడికి స్పెక్ట్స్ ఎలాగున్నాయో కామెంట్ చేసి చెప్పండి. మనమైతే ఇయన్నీ చూసుకుంటా కవిటం జాతరకైతే వచ్చేసాం. శ్రీ మారెమ్మ నూకాలమ్మ వారి జాతర కవిటం. ఈ కవిటం గ్రామం వచ్చేసండి మనకి తణుకు నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే వస్తది. రావులపాలెం నుంచి అయితే ఇది కూడా 30 కిలోమీటర్లే రావచ్చు. తణుకు నుంచి రావులపాలెం నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఫుల్ బస్సులైతే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు కౌటం అంటే ఏంటంటే, నా చిన్నప్పుడు కుక్కలకి కరిస్తే గనక కుక్క మందయితే కౌటంలో ఇచ్చేవారంట. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి కౌటం గ్రామం. నాకది తప్ప ఈ కౌటం గ్రామంలో ఇంత పెద్దగా జాతర జరుగుతదని నేనెప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు తెలీదు. కొంతవరకు అయితే సోషల్ మీడియాలో చూసాను. ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలయితే చూసాను. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అదే వైరల్ అయిపోతుంది గదా! అందులో కూడా ఇది ఒక భాగమే. చూసారా గ్రామం అంతా గ్రామం పగలైతే ఇలా ఉంది. నైట్ అయితే ఇంకా చాలా జిగేల్ మనేస్తది. మొత్తం ప్రతి ఒక్క వీధిలో కూడా టెంట్లు చాలా హడావిడిగా ఉంది. ఇదే కవటం మెయిన్ వంతెన. ఈ వంతెన దాటి ఇలా లోపలికెళ్ళిపోతే ఇదే ఊరు. బారెమ్మ, నూకాలమ్మ అమ్మవారి దావతల గుళ్ళంటండి. ఇక ఊరు మొత్తం అయితే ఇక లైటింగులతోటి అయితే నింపేశారు. చూసారా గ్రామం మొత్తం ఎడాపెడా కూడా లైటింగ్‌లే రోడ్డుకి అటువైపు, ఇటువైపు కూడా విద్యుత్ కాంతులతోటి జిగేల్ మనేలా మొత్తం లైటింగ్‌లే పెట్టేశారు. ఇది నైట్ అయితే మనకు వ్యూ బాగా కనిపిస్తది. మేమెళ్ళేసరికి అప్రాక్సిమేట్‌లీగా 11:30 అయితే అయ్యింది. ఆ టైంకే అప్పుడు ఫుల్ ట్రాఫిక్కు. ఇంకా ఆ ట్రాఫిక్ సాయంత్రం 5 అయ్యేసరికైతే అసలు మన బండి కూడా ఎళ్ళదంటండి. మేమైతే కొంచెం ఫ్రీగానే ఎళ్ళామని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కొంచెం ట్రాఫిక్ అయితే చాలానే ఉంది. నాకు ఈ ఊర్లో ఇంత చూసిన తర్వాత ఒక నచ్చిన విషయం ఏంటంటే, ఊరి జనం అంతా ఒకే మాట మీద ఉండి, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా జాతరనైతే జరిపించుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని ఒత్తిళ్ళ వల్ల చాలా ఊర్లు ఇటువంటివైతే జరగట్లేదు. మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ, కొన్ని రకాల ఒత్తిళ్ళు, కొన్ని రకాల ఇబ్బందుల వల్ల చాలా గ్రామాల్లో అయితే ప్రజలైతే కలిసి అయితే ఉండట్లేదు. ఎనీవే ఈ గ్రామంలో అయితే ఇలా జాతర జరగడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక మనం జాతరలోకైతే వెళ్ళిపోదామనండి. చూడండి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, సెట్టింగులు ఊర్లో ప్రతి ఒక్క వీధికి కూడా లైటింగ్ అయితే పెట్టేశారు. ఇక ఆ వీధి, ఈ వీధి అన్నదేమీ లేదు. వీధిలోకి బండి, కారు ఎళ్ళగలిగితే సరిపోతుంది. ఆ వీధికి లైటింగ్ అయితే ఉంది. ఒకసారి ఎవరైనా సరే ఎళ్ళకపోతే గనక నెక్స్ట్ టైమ్ ఎళ్ళడానికి ట్రై చేయండి. నేను కూడా నెక్స్ట్ టైమ్ ఎళ్ళడానికి ట్రై చేస్తాను. ఇక ఊర్లో చాలామంది చాలా రకాల వేషగాళ్ళు, ఆళ్ళు ఈళ్ళు ఇంటికి వస్తానే ఉన్నారు. నైట్ అయితే చాలా బావుంటదంట జాతర. ఇంక మాకైతే పిల్లలున్నారు కదా! మనకి పిల్ల రాక్షసులు. వాళ్ళైతే ఒక్క నిమిషం కూడా మమ్మల్ని నిలబడనివ్వలేదు. ఇంక అందుకనే ఇంక వాళ్ళని తీసుకొని భోజనం అయితే చేసేసి బయలుదేరిపోయి వచ్చేసాం మేము. కనీసం జాతర వరకు కూడా లేము ఈవినింగ్ వరకు కూడా. కానీ కొన్ని వీడియోస్ మా ఫ్రెండ్స్ అయితే పెట్టారు. ఆ ఫ్రెండ్స్ పెట్టినయి సోషల్ మీడియాలో ఉన్న కొన్ని వీడియోస్ అయితే నేను డౌన్‌లోడ్ చేసి మీకు లాస్ట్‌న ఇందులో అయితే యాడ్ చేయడం జరిగింది. అయి కూడా చూడండి. చాలా బావుంది నైట్ వ్యూ కూడా. నైట్ కూడా జాతరైతే చాలా బావుంటదన్నట్టుగానే నిజంగానే చాలా బావుంది. ఇంకొక మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ దేవతల గుళ్ళైతేనండి మెయిన్ గుళ్ళైతే ఎక్కడో ఊళ్ళో పొలాల్లో ఉంటాయండి. ఇంకా అక్కడికి జనాలందరికీ ఎళ్ళడం అసాధ్యం కాబట్టి, దేవతలనైతే మన ఊర్లోకే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక గ్రామం అయితే వీఐపీలు రాకతోటైతే గ్రామం తెగ కళకళలాడితే ఆడిపోతుంది. ఇక అన్ని కార్లే పెద్ద పెద్ద కార్లు అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కార్లు. చాలా మంది వీఐపీలు వస్తున్నారు. అన్నట్టుగానే చూసారు కదా! పాకలో పెట్టి మన విగ్రహాలనైతే ప్రతిష్ఠించారు. ఇక అక్కడే గరగలను పెట్టేసి ఎవరికి కావాలితే వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంక మేము కూడా దర్శనానికైతే వచ్చేసామండి. మేము పొద్దున్న మార్నింగ్ అయితే నేను ఒకసారి ఎళ్లి చూసొచ్చాను. అప్పుడు చాలా జనం ఉన్నారు. ఇక మధ్యాహ్నం నుంచి మేము లంచ్ చేసేసి ఒక 3 ఆ టైంకైతే వెళ్ళాము. ఇంక అప్పుడు తక్కువగా జనం అయితే ఉన్నారు. ఇక దర్శనం అయితే మాకు చాలా ఫ్రీగా చాలా బాగా కూడా జరిగింది. ప్రసాదంగా అయితే బూరైతే ఇచ్చారు. చాలా బాగున్నదండి. బూర్ టేస్ట్ కూడా అసలు ఎక్కడ తగ్గలేదు. క్వాలిటీలో కూడా ఎవ్వరు తగ్గలేదు. అసలు ఎంతమంది జనం వచ్చినా సరే ఆ బూర్లయితే అలా ఇస్తానే ఉన్నారు. ఇక మా బుడ్డోడు, మా అమ్మాయి, మేము మొత్తం అందరం ఫ్యామిలీతో కలిసి దర్శనానికైతే వచ్చేసాము.
ఇక గ్రామ దేవతల ఆశీర్వాదాలైతే పొంది, ఆ గ్రామ దేవతలనైతే దర్శించుకునికి మేమైతే బయలుదేరిపోవడం జరిగింది. దర్శనం అయితే చాలా జరిగిందండి. అంత దగ్గర నుంచి జరిగింది. చూసారా ఎంతమందొచ్చినా సరే విసుగు లేకుండా గ్రామస్తులు గ్రామ దేవతలని ఎలా అయితే మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారో వాళ్ళు, ఎక్కడ విసుగు లేకుండా ఎవరైతే బట్టలు పెట్టేవాళ్ళు, చీరలు పెట్టేవాళ్ళు, ఏమైనా సరే వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. ఎంత ఎండైనా ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే ఎటువంటి విసుగు లేకుండా చాలా చేశారండి. ఇక ఇంతకు మించి నేను చెప్పేదైతే ఏమీ లేదు గానండి. అంతా చాలా బావుంది. ఇక నేను వీడియోలు యాడ్ చేస్తానన్నాను కదా! ఆ వీడియోలు చూసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. సుక్కల జాజీలు జల్లో సేతిన గాజులు గల్లో రాసుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాడు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళు వేషాలు కట్టారు కోలు నేతిని తెల్లారు ఊళ్ళు చువ్వలు వేలాయి గాలో గాలో డబ్బుల మొత్త జాతర పాట చెప్పులు కొలది పోవాలా అందరూ చీర మొక్కల పచ్చ ఇస్తిరి పట్టని పోవాలా చిన్నోళ్ళు పెద్దలు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉచి కట్టి ఊగాలా సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెట్టులు తమ్మర డాన్సులు చేయాలి. సుక్కల జాజీలు జల్లో సేతిన గాజులు గల్లో రాసుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాడు జిల్లో జిల్లో బాలచమ్మ జాతర మొదలెట్టండ్రా. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జెగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంత. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. చేసిన దాడి చేసిన గొడవ చేసిన నేనేగా, తప్పు చేసిన ఉప్పు చేసిన చెల్లు చేసిన నేనేగా. మరువరు మరువరు మళ్ళీ పెట్టాలా